ఈరోజు వర్కౌట్ ఏమో కానీ డల్లింగ్స్ అస్సలు ఓపిక కూడా లేదు. అంత ఓపిక లేదు అసలు ఈరోజు వర్కౌట్. దేనివల్ల తెలుసా? మెయిన్ థింగ్ ఈ మిలిటరీ ప్రెస్ వల్ల. ఎప్పుడు చూసినా స్ప్లిట్ మిషన్లో కొట్టేవాడిని. ఈసారి బార్బల్తో 18 కేజెస్ బార్బల్ని బోత్ సైడ్స్ 10, 10, 20 వేసుకొని 40 కేజెస్ కొడితే నాకు బైర్లు కమ్మని అనమాట. దాని తర్వాత షోల్డర్ ప్రెస్ కొట్టేసాము. షోల్డర్ ప్రెస్లో కూడా నేను 25, 26, 28 కొట్టేవాడిని. లిటరలీ 18 దగ్గర డ్రాప్ అవుట్ అయిపోయా. అండ్ లాటరల్ రైజర్స్ యాజ్ యూజువల్ ఐ వాజ్ డన్ మై పర్ఫెక్ట్. అండ్ ఫ్రంట్ రైజర్స్ కూడా పర్ఫెక్ట్గా చేశాను. అండ్ దాని తర్వాత రేర్ డెల్స్, బ్యాక్ డెల్స్, షోల్డర్స్కి బ్యాక్ మజిల్ ఉంటుంది, దాన్ని కూడా ప్రాపర్గా ట్రైన్ చేసేసాను అనమాట. బట్ 4 మసిల్స్ని 4 వేస్లో డిఫరెంట్ వర్కౌట్స్ యూస్ చేసుకొని ప్రాపర్గా ట్రైన్ చేసామన్నమాట. బట్ ఇంత వర్కౌట్ అయిపోయింది కదా, లిటరల్లీ ఎలా అనిపించిందంటే నోరంతా ఆరిపోతుంది. ఎట్లా ఆరిపోతుందంటే లిటరల్లీ ఐ కాంట్ ఈవెన్ పోజ్ అనమాట. పోజ్ చేసే అంత ఓపిక కూడా లేదు. ఫస్ట్ టైం ఇలా షోల్డర్ వర్కౌట్లో నాకు ఇలా జరిగింది. ఐ వాంట్ టు కంటిన్యూ దట్ మిలిటరీ ప్రెస్ అనమాట. మిలిటరీ ప్రెస్ నేను కంటిన్యూ చేయాలి బికాస్ అది చాలా స్ట్రెంగ్త్ని ఇస్తుంది. సో లైక్ దిస్ ద షోల్డర్ డే అండ్ 4th డే ఎండ్స్.